కల్వకుంట్ల కవిత అంటే కేసీఆర్ గారి డాటర్ ఆఫ్ కేసీఆర్ గారుగానే మీరు తెలంగాణ సమాజానికి పరిచయం, మీ గుర్తింపు, మీ ఐడెంటిటీ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని మీరు నేరుగా అనలేని పక్షంలో నిన్న మండలిలో మాట్లాడుతూ మీరు అనేక అంశాలు మాట్లాడుతూ ఒకటి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇది పైసల పంచాయతీ, ఇది పదవి పంచాయతీ కాదు అని కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన సందర్భంలో ఆమె శాసన మండలిలో కవిత గారు నేను మా ఇలవెల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద, నా బిడ్డల మీద నేను ఒక మదర్గా నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది పదవి పంచాయతీ కాదు, ఇది పైసల పంచాయతీ కాదు, ఇది ఆత్మగౌరవానికి. ఆవిడ ఆత్మగౌరవానికి ఎక్కడ దెబ్బతిన్నది? బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ను సమర్థించి నిన్నటి టీఆర్ఎస్ ను కానీ బీఆర్ఎస్ ను కానీ తెలంగాణ ఉద్యమం ప్రస్థానం నుంచి 2001 నుంచి అనేక మంది సమర్థించిండ్రు, అనేక మంది త్యాగం చేసిండ్రు, అనేక మంది పార్టిసిపేట్ చేసిండ్రు. అందరినీ అకామిడేట్ చేయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీలో మీకు సముచిత స్థానం మీ ముందు మాటల్లో కూడా మీరు చెప్పింది. ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా వారికి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి, వాటిని కూడా సద్వినియోగం చేసుకొని బెస్ట్ పార్లమెంటేరియన్ కూడా మీరు ముందుకెళ్ళింది. ఎక్కడ మీరు ఎవరి గొంతుకై మాట్లాడుతున్నారు? ఇవాళ మీరు నిజంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడంలో సహజంగానే అందరినీ ఆలోచింపజేసేది రెండు. ఒకటి, మీరు బీజేపీ గొంతుకై మాట్లాడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ గొంతుకై మాట్లాడుతున్నారా? అధికార పక్షం ప్రతిపక్షాన్ని మాట్లాడాల్సిన మాటలన్నీ మీరే మాట్లాడి మీరు ధిక్కార స్వరాన్ని అది ధిక్కార స్వరం కూడా కాదు, వ్యతిరేక స్వరాన్ని వినిపించుకుంటూ అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెంది ఒదిగి అనుభవించి ఈ రోజు మీరు అక్కడ మీ జనం బాటల పేరులో వెళ్ళి బీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను తులనాడే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి వైఫల్యాలు, లేకపోతే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ప్రభుత్వం ఎక్కడన్నా చేయకపోతే వ్యారంటీల పట్ల మాట్లాడాల్సిన మీరు బహుజన తెలంగాణ లేకపోతే ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడము, బీఆర్ఎస్ శ్రేణులను లేదా బీఆర్ఎస్ పార్టీకి అది ఒక విధంగా ఎవరు కూడా దాన్ని ఆక్షేపణీయం. అది అల్టిమేట్ గా మీరు వీళ్ళనని అనుకుంటున్నా కూడా అది అల్టిమేట్ గా కేసీఆర్ గారిని అన్నట్టే. ఎందుకంటే సుప్రీమో ఆఫ్ ద పార్టీ ఈజ్ కేసీఆర్ గారు. మీరు ప్రత్యక్షంగా అనకపోయినా పరోక్షంగా మీరు ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారా, లేకపోతే సైద్ధాంతికంగా బీఆర్ఎస్ తోని విభేదించిన తర్వాత ఎవరైనా రాజకీయంగానే చూస్తారు. కానీ మీరు పదేళ్ల ప్రస్థానం గురించి మీరు మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ మీరు కాంగ్రెస్ గొంతుకై మీరు మాట్లాడుతుంటే అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అది ఎంతవరకు కూడా సబబు కాదు. మీరు నాయకురాలు కావాలి, తెలంగాణలో ఎస్టాబ్లిష్ కావాలి అని మీరు అనుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద మీ స్వరాన్ని వినిపియండి. మీరు ప్రభుత్వాన్ని గాడిలో సరియైన పాలన చేసే విధంగా ఈరోజు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ లాగాను, లేకపోతే ఒక బీజేపీ లాగాను మీరు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై నినదించండి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ లక్ష్యంగా ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేటువంటిది త్వరలో తేలుతుంది. అప్పటి వరకు మనకు వేచి చూడాలి. కాబట్టి తన ఆత్మగౌరవానికి ఎక్కడ కూడా మేమైతే లోటు రాలేదనుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథంలో నడిచిందనేటువంటి అంశం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వపు 10 సంవత్సరాల ప్రగతిని మనం దువ్వూరు సుబ్బారావు గారి ద్వారా, లేకపోతే టోనీ ప్లేయర్ గారి ద్వారా మనం విన్నాం. అంత గొప్ప అంటే నో మ్యాన్ ఈజ్ 100% పర్ఫెక్ట్ అండి శ్రీనివాస్ గారు. ఎవ్వరు కూడా 100% ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని కూడా అంటే రాజకీయంగా మనం కూడా విమర్శించవచ్చు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో 55 సంవత్సరాల పైచీలకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటే అది ఎంతవరకు సబబు? ఎంతో చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత చేసింది అనేటువంటిది వాస్తవం. అది కూడా మనం ఒప్పుకోకుండా ఈరోజు పేదరిక నిర్మూలన అనేటువంటి గీతను 55 ఏళ్ల తర్వాత కూడా తుడిపేయలేకపోయింది. 75 ఏళ్ల భారతంలో ఇంకా పావర్టీ లైన్ ఉంది. అది తుడిపేయలేనటువంటి పరిస్థితులలో అసలు ఇంత గొప్పగా అగ్ర రాష్ట్రాల సరసన అప్పుడే ఆవిర్భవించినటువంటి రాష్ట్రాన్ని ఉంచి ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే జీడిపి కానీ, లేకపోతే ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం ఏది తీసుకున్నా కూడా తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనేటువంటి మాట
పక్క రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో రకాలుగా మనము అవార్డులు రివార్డు పొందినటువంటి సందర్భం. అయితే మీరు బయటికి వెళ్ళి లోటుపాట్లు లేవు, నేను లోటుపాట్లే ఉండవు, ప్రభుత్వంలో ఏ లోటుపాట్లు లేకుండా జరుగుతుంది అంటే నేను అనను. డెఫినెట్ గా ఉండొచ్చు. దానికి అంత మాత్రాన అదే ప్రధానంగా చేసుకొని మీరు మాట్లాడి అనవసరమైనటువంటి ఆరోపణలు పదే పదే చేస్తుంటే కూడా ప్రజలలో పలచన అవుతారు. మీరు ఒక నిర్మాణాత్మకంగా ఒక కన్స్ట్రక్టివ్ గా వెళ్ళండి. నిజంగా బిఆర్ఎస్ టార్గెట్ కాదు, మీ టార్గెట్, మీ లక్ష్యం సీఎం కావాలంటున్నారు. మీరు ఆ దిశగా ప్రజల గొంతుకై మీరు నినదించాలని నేనైతే కోరుకుంటున్నా. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ కి ఏం నష్టం జరగదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఒక నేపథ్యం ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమ ప్రస్థానం ఉంది, అభివృద్ధి పథం ఉంది, విభజనకు కారణమైనటువంటి కేసీఆర్ గారు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ ఇంకా ఈ దిశగా ఇప్పుడు వెళ్తున్నటువంటి తీరులో వెళ్లకుండా తన పందాను మార్చుకోవాలని నేను మన 99 టీవీ ద్వారా ఒక సోదరుడిగా, ఒక ఆత్మీయుడిగా, తనతో మేము కలిసి ప్రయాణం చేసినటువంటి రోజులు ఉన్నాయి. 2007 నుంచి కూడా మేము కలిసి ఉన్నటువంటి ప్రస్థానం ఉంది. ఈ చొరవ అనుకోవచ్చు, లేదా రాజకీయ బీఆర్ఎస్ పక్షాన కావచ్చు, వారికి నేను సూచన చేస్తున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, ఇంకొక మాట, ఆమె మండలిలో తాను రాజీనామా చేసే ముందు తనకు అవకాశం కావాలని చెప్పి మండలిలో చైర్మన్ను అభ్యర్థించడము, ఆయన కూడా టైం ఇవ్వడం కావచ్చు. సో ఓవరాల్గా ఆమె ఆ ప్రసంగంలో కనీసం తన పార్టీ గురించి చెప్పుకొని తాను ఏం చేస్తానో, తన ఎజెండా ఏంటో అని చెప్పుకునే బాగుండేది. కానీ కేవలం బీఆర్ఎస్ని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది కదా. దీంట్లో బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ఏం జరుగుతుంది, మీరు చెప్పగలుగుతారా? మీ అందరికి తెలుసు కదండి. ఇప్పుడు కాంగ్రెస్ మండలిలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇప్పుడు పరనింద బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి మీకు అవకాశం ఇవ్వడం ఏంది? మీరు గంటసేపు మాట్లాడేది దాన్ని ఏ విధంగా చూస్తున్నామంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గొంతుకై నినదించేటువంటి ప్రయత్నము, కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం బీఆర్ఎస్ నిందించడానికి, బీఆర్ఎస్ ను మరింత పలచన చేయడానికి కవిత గారికి అవకాశం కల్పిస్తున్నది అనేటంలో ఎట్లాంటి సందేహం లేదు అనడానికి మండలిలో ఇచ్చినటువంటి అవకాశమే అందరు ఈ రోజు చర్చ చేసుకుంటున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్, అంటే అందరికి తెలిసిన సత్యం. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా మూల్యం చెల్లించుకుంటది. అమూల్యమైనటువంటి సమయాన్ని, ప్రజా సమస్యలను, లేకపోతే ప్రభుత్వం సాగించిన అంశాల పట్ల మాట్లాడాల్సినటువంటి విలువైనటువంటి సమయాన్ని బీఆర్ఎస్ పార్టీని నిందించడానికి, వ్యక్తిగత భావోద్వేగాలకు లోనే